శుభోదయం చిన్న అన్వేషకులారా. ఈరోజు మనం డ్రాప్లెట్ మరియు లీఫీతో కలిసి ప్రకృతిలో నీరు ఎలా ప్రయాణిస్తుందో చూడటానికి అద్భుతమైన సాహసయాత్రకు వెళ్తున్నాము. తను డ్రాప్లెట్, అతను చిన్నవాడు కాని శక్తితో నిండి ఉన్నాడు మరియు ఈరోజు ఆకాశం వరకు ప్రయాణించబోతున్నాడు. మొదట బిందువు లక్షలాది ఇతర నీటి బిందువులతో కలిసి ఆవిరిగా పైకి లేస్తుంది. నీరు వాయువుగా మారి ఆకాశంలోకి తేలుతున్నప్పుడు ఇవాపరేషన్ అంటారు. మేఘాలలో ప్రయాణించిన తరువాత బిందువు భూమికి తిరిగి వచ్చే సమయం వచ్చింది. నీరు తిరిగి నేలపైకి పడటం ప్రెసిపిటేషన్ అంటారు. మరియు అదే విధంగా బిందువు తోటకి తిరిగి వస్తుంది. మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. నీరు ఒక మాయా చక్రంలో కదులుతూనే ఉంటుంది.